కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం మరొక మునిపే వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 2 సంఘటనలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక సంఘటన, ఈరోజు తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో మరో సంఘటన. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఎగ్జాక్ట్గా బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి అదే ప్రాంతంలో మరోసారి ఒక ప్రమాదం గురైంది. అక్కడ వరుసగా 3 కార్లని ఓ కంటైనర్ ఢీకొట్టింది. కల్లూరు మండలం కొంగనపాడు ఫ్లైఓవర్ పైన కార్లతో వెళ్తున్నటువంటి కంటైనర్, ఆ కంటైనర్ని మరో కారు క్రాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ కంటైనర్లో కార్లు ఉన్నాయి, పక్క నుంచి మరో కార్ ఆ కంటైనర్ని క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. ఇంతలోనే స్పీడ్గా వెళ్తున్నటువంటి ఆ కంటైనర్ కంట్రోల్ చేయలేక ముందుగా వెళ్తున్నటువంటి 3 కార్లను ఢీకొట్టి ఆ కంటైనర్ ఈ ప్రమాదానికి కారణమైంది. 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. ఈ ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. కొన్ని కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతానికి ఆ కంటైనర్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. మనం చూస్తున్న విజువల్స్లో వెనకాల నుంచి వచ్చి ఆ కంటైనర్ ఢీకొనడంతో కారు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. దాదాపుగా అది ముందు సీటు వరకు కూడా ఆ కారు వెనక భాగం ఉన్నటువంటి ఆ డిక్కీరంతా కూడా ముందు సీటు వరకు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి ప్రెస్ అయిపోయింది. మీరు విజువల్లో చూడొచ్చు, 3 కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఘటనలో ఆ కంటైనర్ ఢీకొనడంతో ఒకటేమో కంప్లీట్గా డివైడర్ పైకి వచ్చేసి చేరిపోయింది. ఇంకో కార్ కంప్లీట్గా అక్కడే ఆ వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అక్కడే ఆగిపోయింది. ఇంకో కార్కి ముందు భాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో కంటిన్యూస్గా ఈ ప్రమాదాలు ప్రయాణికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోడ్ ఎక్కాలంటేనే, వాహనం తీసుకొని రోడ్ ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు, బెంబేలెత్తుతున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి కనీసం ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎగ్జాక్ట్గా మొన్న అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుని అదే హైవే పైన చిన్న టేకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.